మా మార్గం జ్ఞానపథం, మాది చైతన్య జనగలం. కలముంది, బలముంది, నిజాలు చెప్పే దమ్ముంది. కాలంతో పోటీ పడతాం, వాస్తవాలను ఆవిష్కరిస్తాం. జనమెంటే నడుస్తాం, సమస్యల్ని ఛేదిస్తాం. ఎస్ఆర్ మీడియా ప్రేక్షకులందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయతీ సమీపంలోని మాదిగబండ క్వారీ అంశంపై జనార్దన్ నాయుడు మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. క్వారీ యజమాని నేనేనని, దానిపై సర్వ హక్కులు నాకే ఉన్నాయని వివరించారు. మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ మరియు వైకాపా నాయకులు గత ప్రభుత్వంలో తప్పుడు పత్రాలను సృష్టించుకొని దౌర్జన్యంగా క్వారీని లాక్కొని కోట్లు గడించారన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే క్వారీలోని తన వాహనాలను అక్రమంగా తరలించుకు వెళ్లారన్నారు. దీనిపై క్రిమినల్ కేసు నమోదు కావడంతో దానిని ప్రజల నుంచి మరల్చేందుకు శవ రాజకీయాలకు తెరలేపారన్నారు. గత ప్రభుత్వంలో తమకు జరిగిన అన్యాయంపై ఆయన మీడియాకు క్షుణ్ణంగా వివరించారు. అదేవిధంగా పలమనేరు మండలానికి చెందిన టీడీపీ నాయకులు రామ్మూర్తి నాయుడు సైతం గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను గురించి తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో పలమనేరు మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చేదానికి విషయం మీకు 3 ఇంకా ఏం డెవలప్మెంట్స్ ఉంది ఈ పలమనేరు నియోజకవర్గంలో అని మీకు అందరికీ ప్రెస్ మిత్రులకు అందరికీ తెలిసిన విషయమే. గత 5 సంవత్సరాలకు ముందర బ్రీఫ్ చేస్తాను నేను. 17/1/2019లో శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ అనేది కేశవ నాయుడు ఓనరు, మోహన్ బాబు వాళ్ళ కొడుకు విమలమ్మ వాళ్ళ భార్య, వాళ్ళ నుంచి 1,15,00,000 రూపాయలకి 18 ఎకరాల జమీను, చిన్న క్రషర్ ఉన్నింది, 75 HP ఎల్టీ కనెక్షన్ ఉన్నింది కరెంటు. అది కొనుక్కున్నా, ల్యాండ్ క్రషర్ అంతా కొనుక్కొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. చూడండి, రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ రిజిస్టర్, ఫిల్మ్ రిజిస్టర్స్లో వాళ్ళ షేర్ మొత్తము 98% నాకు షేర్ ట్రాన్స్ఫర్ చేసి, దానిపైన చిన్న క్రషర్ ఉండింది, దాన్ని మళ్ళీ నేను 10 acres జమీను పలమనేరులతో కొనుక్కొని ముందుండే జమీను పెద్దగా ఇండస్ట్రీస్ చేయాలా, చంద్రబాబు నాయుడు పైన ఉండే నమ్మకంతో అభివృద్ధి అవుతుందని ఆయన అభివృద్ధి దీంట్లో అమరన్న అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే వాళ్ళ ప్రోత్సాహంతో ఈ ఇండస్ట్రీ పెట్టి జనాలకు కొని ఉద్యోగం ఇవ్వాలనేసి నేను సుమారు ₹1,00,00,000 ఆడ ఇన్వెస్ట్ చేసిన. ఆ చిన్న ఫ్యాక్టరీని హెచ్టీ కనెక్షన్ చేసేదానికి హెచ్టీ అగ్రిమెంట్ హోల్డర్ నేను. హెచ్టీ డిపార్ట్మెంట్కి డబ్బులు కట్టే బిల్స్ ఉన్నాయి. నా అకౌంట్ నుంచి సిటీ సైడ్ ట్రేడర్స్ నుంచి హెచ్టీ కనెక్షన్కి లక్షలు కట్టిన, నా పైన అగ్రిమెంట్ ఇచ్చారు, హెచ్టీ కనెక్షన్ తీసుకున్నా. సుమారు 8 నెలలు అయింది ఫ్యాక్టరీ. ఆ చిన్న మిషన్ని పెట్టుకొని పెద్ద మిషన్గా, పెద్ద ఇండస్ట్రీగా నేను డెవలప్ చేసిన. డెవలప్ చేస్తేనే ఆ క్వారీ అనేది మోహన్ బాబు లీజ్దారుడు, 1.7 hectares లీజ్దారుడు ఉన్నింది. అది మొత్తం నాకు ట్రాన్స్ఫర్ చేసేదానికి లీజ్ డాక్యుమెంట్స్ అంతా నేను ఆఫీస్కి ఎత్తుకోకపోతే దీనిపైన షౌకాస్ నోటీస్ ఇష్యూ చేసినాము. 33 lakhs దీనిపైన పెనాల్టీ ఉంది అని చెప్తే, ఆ రోజు సాయిరామ్ సింగ్ ఏడీ గారు ఉన్నారు మైన్స్ డిపార్ట్మెంట్లో, నేను పోయి అప్రోచ్ అయ్యాను. సార్, కొత్త ఇటాచీస్ తెచ్చాను, పెద్ద ఇండస్ట్రీ చేశాను, మీరు ఫస్ట్ చెప్పలేదు, ఇప్పుడు పర్మిషన్ అడిగితే వీళ్ళు చెప్తున్నారంటే షౌకాస్ నోటీస్ ఇచ్చి ఈ డబ్బులు కడితేనే పర్మిషన్ వస్తుంది, నువ్వు రన్ చేయగలవు ఫ్యాక్టరీ అంటే, నేను దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అంతా అన్ని ఆఫీసర్లకి, డీడీ ఆఫీసులకి అంతా పోయి నేను 19 lakhs అమౌంట్ కట్టినా నా అకౌంట్ నుంచి కట్టి ఆ క్వారీని రీకాన్స్టిట్యూషన్ చేసి దాన్ని ఒక లైన్ తెచ్చి MDL లైసెన్స్ అనేది ఎవరికి లేదు మన చిత్తూరు జిల్లాలో. నాకు MDL లైసెన్సు 30 yearsకి MDL లైసెన్స్ ఉంది. ఇప్పుడు ఏదైతే క్రషర్ ఉందో ఆ క్రషర్కి జనార్దన్ నాయుడు పేరులో MDL లైసెన్స్ 30 years ఉంది. ఆ 30 years ఇది పెట్టుకొని ఈ పొద్దుటకు కూడా ఆ 30 years ఇది నా పైనే ఉంది. అది ఇస్తాను, ఆ డాక్యుమెంట్ ఇస్తాను మీకు. దండి GST, ఆ ఫ్యాక్టరీ నాకు ట్రాన్స్ఫర్ అయ్యిండే GST శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్.